హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ చింతపండును శుభ్రంగా కడిగేసి పక్కకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, కచ్చపచ్చ దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు, కొంచెము కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫస్ట్ నానబెట్టిన చింతపండును పులుసు తీసుకొని దీంట్లో వేసుకోవాలి. పులుసు వేసిన తర్వాత సరిపడనన్ని వాటర్ కూడా వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కలిపి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. అలాగే సన్నగా చేసుకొని వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కొంచెం మసిలిన తర్వాత దించేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే పచ్చి పులుసు రెడీ.